శంకర హృదయ నివాసిని పార్వతి పరమేశ్వరి శంకర హృదయ నివాసిని పార్వతి పరమేశ్వరి. జై జగన్మాత దేవీ భగళాముఖి. లోకా సమస్తా సుఖినో భవంతు. నేను మీతో చెప్పే విషయాలన్నీ ఏదో కాలక్షేపానికి చెప్పే విషయాలు కావు. 40 సంవత్సరాల పాటు నాకు ఇందులో అంటే జ్యోతిష్శాస్త్రం, తాంత్రికం, వేదశాస్త్రాల్లో అనుభవం ఉంది. వాటిని అభ్యసించి ఆచరించి ఎన్నో అనుభవాలను ఎదుర్కొన్నాను. ఆ అనుభవాల ద్వారా నేను తెలుసుకున్న దాన్ని, జరిగిన సంఘటనల్ని నేను మీకు వివరిస్తున్నాను. కాని ఆ చోటు, మనుషుల పేర్లు మార్చి చెప్తూ ఉంటాను. ఇప్పుడు మీరు నా దగ్గరకు సలహా కోసం వచ్చారు. మీ వ్యక్తిగత విషయాలు 10 మందికి చెప్పకూడదు కదా. అందువల్ల నేనేం చేస్తాను, ఇదంతా నేనెందుకు చెప్తున్నానంటే మిగతా వాళ్లక్కూడా అటువంటి అనుభవాలే ఉండి ఉండొచ్చు. అలాంటి జాతకాలు ఉన్నవాళ్లు కూడా ఉండొచ్చు. వారు తమ జీవితంలో వాళ్లకు ఉన్న దోషాల్నుంచి బయటపడ్డానికి ఒక మార్గం చూపించడానికి ఇదంతా చెప్తున్నాను. కొన్నేళ్ల క్రితం అంటే సుమారు 2 నుంచి 4 సంవత్సరాల ముందు ఒక పెద్ద కాంట్రాక్టర్, ఆయన గవర్నమెంట్లో ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్లోనూ, అన్ని రాష్ట్రాల్లో, అంతేకాదు విదేశాలలో కూడా, అదే మలేషియాలో బిజినెస్ చేస్తున్నారు. ఈ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తుంటారే, ఫ్లైఓవర్ బ్రిడ్జ్, అది చిన్న రైల్వే ట్రాక్, ఇలాంటి నిర్మాణ పనులు చేపడుతూ ఉంటామని ఆయన చెప్పారు. ఆయనకి పెద్ద కంపెనీ ఉంది. ఇదంతా ఆయన చెప్పారు. ఆయన జాతకం చూస్తే నేను చెప్పలేదు, ఆయన చెప్పిందే. పెద్ద కంపెనీ ఉందట, 2000 మంది స్టాఫ్ ఉన్నారట. అటువంటి విలాసవంతమైన జీవితం ఆయనది. ఇప్పుడు ఆయన నా దగ్గరికి ఎందుకొచ్చారంటే, కేరళలో ఆయన ఒక బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నారట. దానికి టెండర్ నాకొచ్చింది. దాని నిర్మాణం నేనే స్వయంగా చూడనా, లేదంటే సబ్ కాంట్రాక్టుగా ఎవరికైనా ఇవ్వచ్చా? నాకు గవర్నమెంట్ నుంచి వచ్చింది, దాన్ని మరొకరికి హ్యాండోవర్ చేయొచ్చా ఒక మార్జిన్ పెట్టుకుని? ఎందుకంటే కేరళలో సమ్మెలవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సమ్మె జరిగితే కార్మికులు రారు, అందుకే నాకు భయంగా ఉంది. ఈ సందేహం అడగడానికే ఆయన నా దగ్గరకొచ్చారు. అప్పుడు ఆ విషయాలన్నీ జాతకం చూసి, ప్రశ్న వేసి, ఆయన సందేహాలన్నీ తీర్చాను. మీరే స్వయంగా కాంట్రాక్ట్ తీసుకోవచ్చని చెప్పాను. అది మంచి విషయమే. ప్రజల నుంచి గాని, రాజకీయ నాయకుల నుంచి గాని, గవర్నమెంట్ నుంచి గాని ఎటువంటి అడ్డంకులు రావని నేను ఆయనతో చెప్పాను. ఇదంతా చెప్పి పూర్తయిన తర్వాత ఆయన భార్యాభర్తలు ఇద్దరూ వచ్చారు. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు దేని గురించో చెవిలో గుసగుసలాడుకున్నారు. విషయం ఏంటని వాళ్ళని అడిగాను. అది మా పిల్లలకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం, వాళ్ల జాతకం చూసి కాస్త చెప్తారా అని అడిగారు. ఇవ్వండి, చెప్తాను అన్నాను. అప్పుడు కూతురు, అల్లుడు, కొడుకు, కోడలు, అంటే కొడుకుకి, కోడలికి, కూతురికి, అల్లుడికి, అంటే కూతురుతో నిశ్చయమైన అల్లుడి జాతకం, కొడుకుతో నిశ్చయమైన కోడలి జాతకం, ఇలా 4 జాతకాలు ఇచ్చారు. నిశ్చితార్థం అయింది, చాలా గ్రాండ్గా చేశాం స్వామి అని నాతో అన్నారు. పెళ్లి డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు, ఈ బిజినెస్ విషయమై నేను కొంచెం బిజీగా ఉన్నాను అన్నారు. వచ్చే నెల పెళ్లి డేట్ ఖాయించేద్దామని అనుకుంటున్నాం అన్నారు. అది వాళ్ళు ఈ నిశ్చితార్థమే చాలా ఘనంగా చేశాము, ఒక పెళ్లిలాగే జరిపించాం అన్నారు. ఎంతో వైభవంగా జరిపించాం, ఎంగేజ్మెంట్కి కార్డులు కూడా వేయించాం, ఒక పెళ్లిలాగా వైభవంగా జరిపించాం అని అన్నారు. అప్పుడు వాళ్ల జాతకాన్ని తీసి నేను చూసి చెప్పాను. ఈ జాతకాన్ని అసలు నాకు ఇవ్వకుండా ఉండాల్సింది అని అన్నాను. ఎందుకు స్వామీ ఇలా అంటున్నారు అని అడిగారు. లేదు, మీరే కదా నిశ్చితార్థాన్ని ఒక పెళ్లిలాగా ఘనంగా జరిపించాం,
కూతురు పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసి పత్రికలందరికీ పంచేశారు. అందర్నీ పిలిచారు. అబ్బాయికి మాత్రమే డేట్ ఫిక్స్ అవ్వలేదు, నిశ్చితార్థం పూర్తయింది. అమ్మాయికి ముహూర్తం ఫిక్స్ అయింది, పత్రికలు కూడా అందరికీ పంచేశారు. అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడెందుకు నన్ను జాతకాలు చూడమంటున్నారు అన్నాను. మరేం పర్వాలేదు, ఏవున్నా సరే మాతో ఓపెన్గా చెప్పండి అన్నారు. ఇవి పొత్తు కుదరని జాతకాలు అన్నాను. 2 జాతకాలు అస్సలు కలవట్లేదు. మీ అమ్మాయికి పునర్వివాహ జాతకం ఉంది. పెళ్ళయిన తర్వాత ఏదొక సమస్య వల్ల వాళ్ళు విడిపోతారు. ఇది అమ్మాయి జాతకం. ఇక అల్లుడి జాతకంతో కలిపి చూస్తే 1 నెల కూడా కాపురం చేయలేరు. మహా అయితే 3 నెలలు, ఆ తర్వాత విడిపోతారు. అమ్మాయి తిరిగి పుట్టింటికి వచ్చేస్తుంది. ఇలా అని చెప్పాను. ఆయన భార్య ఏడవడం మొదలుపెట్టింది. ఏంటి స్వామీ ఈ విధంగా చెప్తున్నారు? మేము చాలా చోట్లకు వెళ్ళి చూపించాం. వాళ్ళందరూ చూసి బావుందని చెప్పిన తర్వాతే మేము ఈ పనులన్నీ చేశాం. మీరేంటి ఇలా చెప్తున్నారని అడిగారు. ఇది శాస్త్రం కదా, మరి అలాంటప్పుడు అందరూ ఒకేలా చెప్పాలి కదా అని అడిగారు. వాళ్ళడిగింది 100% నిజమే. కాని శాస్త్రాన్ని చదివినంత మాత్రాన సరిపోదు. అనుభవం కూడా ఉండాలి. అంతకు మించి దైవకృప ఉండాలి. నేను వాళ్ళతో అన్నాను, శాస్త్రం చదివితే సరిపోదు, ఆచార్యులకు అనుభవం ఉండాలి, దైవకృప కూడా ఉండాలి అని. నేను చదివిన శాస్త్రం ప్రకారం ఇదింతే. మీరు ఈ వివాహాన్ని ఇంతటితో ఆపేయండి. లేదంటే కూతురికి ఇంకొక వివాహం చెయ్యాల్సి వస్తుంది. అందులో ఎలాంటి మార్పు ఉండదు. వాళ్ళు నాతో వాదించారు, అలా జరగడానికి అవకాశం లేదు అని. వాళ్ళది సాంప్రదాయమైన ఫ్యామిలీ, వాళ్ల మధ్య గొడవలు రావు. నా కూతురు చాలా మంచి పిల్ల, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగదు అన్నారు. నేనన్నాను, మీ అమ్మాయిని చూడలేదు, మీ అబ్బాయిని చూడలేదు, నేను కేవలం జాతకం చూశానన్నాను. ఈ జాతకం ప్రకారం ఇలాగే జరుగుతుంది. ముందుగా మీరు మీ అమ్మాయికి మాంగల్య దోషం ఉంది కాబట్టి ఏదైనా పరిహారం చేశారా అని అడిగాను. లేదు, మాకొక గురువుగారున్నారు, ఆయనే మాకోసం పూజలవి చేస్తుంటారు అన్నారు. కాని మా అమ్మాయికి మాంగల్య దోషం ఉందని ఇప్పటివరకు ఎవరూ చెప్పలేదన్నారు. అంటే జ్యోతిష్శాస్త్రం తెలిసిన వాళ్ళు మీ జాతకాల్ని చూడలేదు అన్నాను. ఇందులో మార్పేమీ లేదు. సరే, ఏదైనా పరిహారం చేస్తే మారుతుందా అని అడిగారు. అది జరగని విషయం. ఎన్ని పరిహారాలు చేసినా కూడా ఈ అమ్మాయి అబ్బాయి జాతకాలు కలవనే కలవవు. మహా అయితే వాళ్ళిద్దరూ 2-3 నెలలు మాత్రమే కలిసుంటారు. తర్వాత కొడుకు జాతకం తీసి చూశాను. అది కూడా సేమ్ అలాగే ఉంది. కొడుకుకైతే అసలు పెళ్ళే జరగదు, పెళ్లికి ముందే విడిపోతారు. ఒకవేళ పెళ్లి జరిగినా కూడా 15-20 రోజులు మాత్రమే, 1 నెల కూడా వాళ్ళు కలిసుండరు. అక్కడితో ఆయన ఆ టాపిక్ని ఆపేశారు. సరే, కేరళలో బైపాస్ నిర్మాణం విషయంలో ముందుకు వెళ్ళొచ్చా అని ఆవిడ అడిగారు. కేరళ విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు, అది స్మూత్గానే సాగుతుంది అన్నాను. పరిహారాలేవి అక్కర్లేదు. కాకపోతే ఆ నిర్మాణం జరుగుతున్న రోడ్డు పక్కన ఏదైనా దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళి దర్శించుకోండి అన్నాను. అక్కడ దేవునికి కానుకలు సమర్పించండి, అది చాలు అన్నాను. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు గణపతి పూజ చేస్తాం కదా, ఆ విధంగా చెయ్యండి, అది సరిపోతుంది అన్నాను. మళ్ళీ వాళ్ళకి ఇంకో సందేహం వచ్చింది. నన్నడిగారు, మీరు చెప్పింది నిజమా స్వామీ, మా అమ్మాయి జీవితం ఇలా అవుతుందా అని అడిగారు. అప్పుడు నేనన్నాను, మీరొక స్టాంప్ పేపర్ తీసుకురండి, నేను దానిమీద రాసిస్తానన్నాను. దాన్ని లామినేట్ చేసి ఫ్రేమ్ కట్టి బెడ్రూంలో పెట్టుకోండి. రోజూ దాన్ని చూడొచ్చు, అందుకే అక్కడ పెట్టమన్నాను. ఎందుకంటే ఖచ్చితంగా నేనేం చెప్పానో అది జరిగి తీరుతుంది. ఇది నేను చెప్పట్లేదు, జాతకం చెప్తోంది అన్నాను. వాళ్ళు బిక్కుమొహాలేసుకుని తిరిగి వెళ్ళిపోయారు. తర్వాత 1 నెల, నెలన్నర గడిచింది. ఆయన ఫోన్ చేసి మా మేనేజర్తో మాట్లాడాడట, స్వామిగారితో అర్జెంటుగా మాట్లాడాలి అని. నేను సాధారణంగా ఎవరితోనూ ఫోన్లో మాట్లాడను. ఇక్కడ నా దగ్గర మేనేజర్ హోదాలో ఉన్నవారే మాట్లాడతారు. అప్పుడు మా మేనేజర్ వాళ్ళు చాలా అర్జెంటుగా మాట్లాడాలట అని అన్నారు. సరే ఇవ్వండని నేను మాట్లాడాను. మాట్లాడినప్పుడు వాళ్ళేమన్నారంటే, స్వామీ, కూతురికి విదేశంలోనే పెళ్లి జరిపించాం. కాని మా అమ్మాయి ఎవరికీ చెప్పకుండా అక్కడ్నుంచి బయలుదేరి మా ఇంటికొచ్చేసింది. తన పెట్టెబెడ సర్దుకుని వచ్చేసింది అన్నారు. తనని ఎంతడిగినా మాట్లాడడం లేదు, ఒకే మాట చెప్తోంది, తనకి ఈ బంధం వద్దు అని, నేను ఇకపై అక్కడికి వెళ్ళను అని.
ఇప్పుడేం చేయాలో మాకు అర్థం కావట్లేదు అని అన్నారు. నేనేం చెప్పానంటే, నేను మీతో ఫోన్లో మాట్లాడడం కుదరదు, మీ కూతుర్ని తీసుకుని ఇక్కడికి రండి అన్నాను. రేపు రావచ్చా అని నన్నడిగారు. అలా కాదు, మీరెప్పుడు అపాయింట్మెంట్ తీసుకుంటారో అప్పుడు ఆఫీసుకు ఫోన్ చేసి రండి అన్నాను. ఆ తర్వాత ఒకరోజు వాళ్ళు కూతుర్ని తీసుకుని వచ్చారు. అప్పుడు తల్లి, తండ్రి, కూతురు ముగ్గురూ నా ఎదురుగా కూర్చున్నారు. తండ్రి అన్నారు, ఎందువల్ల భర్తను వదిలేసొచ్చావని అడిగితే ఏ సమాధానం చెప్పడం లేదు స్వామీ, ఏమీ అర్థం కావడం లేదు అన్నారు. నోరు విప్పడం లేదు స్వామీ అన్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వాళ్ళు మాకంటే చాలా ధనవంతులు, సకల సౌకర్యాలు ఉంటాయని చెప్పారు. ఏ లోటు ఉండదన్నారు. సరే, మీరిద్దరూ బయట ఉండండి, నేను మాట్లాడతాను అన్నాను. దానికి ముందు నేనొక పేపర్ తీసుకొని దానిమీద ఒక విషయం రాశాను. నాకు తెలుగు రాయడం రాదు, కానీ నేను మాట్లాడతాను. మలయాళం రాయడం వచ్చు. వచ్చిన వాళ్ళు మలయాళీసే. అందువల్ల నేను పేపర్ మీద రాసి ఆ పేపర్ని చుట్టి పేరెంట్స్ చేతికిచ్చి బయట ఉండమని చెప్పాను. ఇప్పుడే చూడొద్దన్నాను. నేను మీ అమ్మాయితో మాట్లాడిన తర్వాత మిమ్మల్ని పిలుస్తాను, అప్పుడు రండి అన్నాను. ఈ అమ్మాయిని నేనడిగాను, నువ్వు ఓపెన్గా అన్నీ నాతో చెప్పి తీరాలి. కారణం ఏవై ఉంటుందోనని నేను కాగితం మీద రాసి మీ నాన్నగారికిచ్చి పంపాను. అది నీ జాతకాన్ని బట్టి రాశాను. ఏం జరిగిందో నువ్వు నాతో చెప్పాలి. అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, స్వామీ, అతను అసలు మగవాడే కాదు. అతనికి అసలు మగతనమనేదే లేదు. మా పెళ్ళై 45 రోజులు గడుస్తోంది. ఆ 45 రోజుల్లో 1-2 సార్లు మాత్రమే నన్ను శారీరకంగా కలిశాడు. అప్పుడు కూడా అతను ఒక మగవాళ్లాగా మాత్రం ప్రవర్తించలేదు. అందువల్ల నాకతను నచ్చలేదు. అతనితో ఉంటే నా జీవితం నాశనం అవుతుంది. అందుకే అతను వద్దని నేను వెనక్కొచ్చేశాను. అప్పుడు ఆ అమ్మాయితో ఏం చెప్పాడంటే, నా మాట విని నువ్వు సెక్సువల్ రిలేషన్కి వేరెవర్నైనా చూసుకో, సొసైటీ దృష్టిలో నేను నీ భర్తగా ఉంటాను అని చెప్పాడట. అది నాకు నచ్చలేదు, అందుకే తనకు దూరంగా వచ్చేశాను అని చెప్పింది. సరే, నువ్వు బయటికి వెళ్ళి అమ్మా నాన్నల్ని పంపించు అన్నాను. ఆ పేరెంట్స్ లోపలికొచ్చారు. సరే, మీకిచ్చిన చీటీ మీ అమ్మాయికి చూపించండి అన్నాను. ఆ అమ్మాయి అది చదివి షాక్ అయి అలా వెళ్ళిపోయింది. అందులో నేను ఏం రాశానంటే, ఆమె భర్త ఖచ్చితంగా ఒక నపుంసకుడు అని రాశాను. నేను ముందే అలా రాశాను, నపుంసకుడు అని. అది జాతకంలోనే ఉంది. 8వ స్థానంలో పాపగ్రహం ఉంటే, ముఖ్యంగా బుధుడు నీచస్థానంలో ఉంటే అతనికి మగతనం అనేదే ఉండదు. నపుంసకుడు అంటే స్త్రీ సాంగత్యానికి పనికిరాడు. జ్యోతిష్ శాస్త్రం ఎంత పర్ఫెక్ట్గా ఉందో మీరే చూడండి. కాసేపయ్యాక ఆ అమ్మాయి లోపలికొచ్చింది. ఆ చీటీ చూశాక బయటికి వెళ్ళింది కదా. అమేజింగ్ స్వామీ, మీరింత కరెక్ట్గా ఎలా చెప్పగలిగారు? ఇదే కారణం. వాళ్లంత ధనవంతులం కాకపోయినా మేము కూడా ధనవంతులమే. మాక్కూడా సొంతంగా ఓ ఫ్లైట్ ఉంది. భాగ్యవంతులం. నాకిక్కడ అన్నీ ఉన్నాయి, ఏ లోటు లేదు. భర్త కోసమే కదా నేనక్కడికి వెళ్ళాను పెళ్లి చేసుకొని. కాని ఆ భర్త చేతకానివాడైనప్పుడు నేనెందుకు అక్కడ ఉండడం అని ఆ అమ్మాయి అంది. అదేవిధంగా ఆ అమ్మాయి సోదరుడి, నేను చెప్పాను కదా, జరగదు, ఒకవేళ జరిగినా కూడా 1 నెల రోజులు కూడా కాపురం చేయరు అని. అసలా పెళ్ళే జరగలేదు. పెళ్లికి ముందే పెళ్లికూతురు వద్దంది. నేనితన్ని చేసుకోను. అదే నేను చెప్పేది కొడుకు గురించి. పెళ్ళి, ఎంగేజ్మెంట్, నిశ్చితార్థం జరిగింది, కాని నాకు ఈ పెళ్లి వద్దు అనేసింది. మొత్తానికి ఆ 2 పెళ్ళిళ్ళు చెడిపోయాయి. అందుకే జ్యోతిష్ శాస్త్రం అంత గొప్పది. చూడండి, వాళ్లది చాలా చాలా గొప్ప ఫ్యామిలీ. అందుకని వాళ్ళు చిన్న చిన్న చోట్ల జాతకాలు చూపించరు, పెద్ద చోట్లే చూపించుంటారు. శాస్త్రం గురించి పూర్తి అవగాహన ఉన్నవాళ్ల దగ్గర. అలా చూపించాక జాతకాలు కలిశాయి అని చెప్పాకే వీళ్ళకి ముహూర్తాలు పెట్టారు, పెళ్ళయింది, ఎంగేజ్మెంట్ అయింది. కాని ఆ 2 విఫలమయ్యాయి. అందుకే జ్యోతిష్ శాస్త్రం తెలిస్తే మాత్రం సరిపోదు, అనుభవం కూడా ఉండాలి, దానికి మించి దైవకృప కూడా ఉండాలి. అప్పుడే శాస్త్రం ప్రకారం అందులో ఏం రాసుందనేది మనం చెప్పగలుగుతాం. అది విషయం.
అంటే వైద్యం చేసే డాక్టర్లు చాలామంది ఉంటారు, కాని హస్తవాసి గల డాక్టర్స్ ఒకరిద్దరే ఉంటారు అని అంటుంటారు కదా. మరి దీని అర్థం ఏంటంటే దైవకృప గలవారు, అదే హస్తవాసి గల మంచి డాక్టరు అని చెప్తూ ఉంటారు. హస్తవాసి కలిగిన వ్యక్తి అంటే దైవకృప కలిగిన వ్యక్తి అని అర్థం. అంటే అంత దైవత్వం కలిగిన వ్యక్తి అయి ఉండాలి మీ పురోహితుడు. అలా ఉంటేనే మీ భవిష్యత్తు గురించి, మీ యొక్క భూత భవిష్యత్తు వర్తమానాల గురించి ఆయన చెప్పినట్టుగా మీ జీవితంలో జరుగుతుంది. అలా జరగాలి అంటే శాస్త్రం గురించి తెలిస్తేనే చాలదు, దైవత్వంతో అనుభవజ్ఞుడయి ఉండాలి. ఇప్పుడు మీ జీవితంలో, అంటే మీ జీవితంలోనైనా లేదా మీ పిల్లల జీవితంలోనైనా సరే, దాంపత్య జీవితం సంతోషంగా ఉండాలి అంటే, సుఖమయంగా ఉండాలి అంటే ఏం కావాలి? డబ్బు కావాలి కదా. డబ్బు లేకపోతే ఏం సుఖం ఉంటుంది ఈ కాలంలో? ధనం ముఖ్యం ఈ కాలంలో. మరి ధనభాగ్యం రెండు జాతకాలు కలిసినప్పుడు ఉంటుందా లేక ఉండదా అనేది తెలుసుకోవాలి. అది చాలా ముఖ్యం. సంతానభాగ్యం ఉంటుందా అనేది కూడా తెలుసుకోవాలి. ఇద్దరూ కలిసినప్పుడు ఆయుష్ దోషం ఉంటుందా అనేది కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే మీ ఇద్దరు పిల్లల జాతకాలు చూసిన వ్యక్తి శాస్త్రీయ పద్ధతిలో జ్యోతిష్యం గురించి తెలిసినవాడై ఉండాలి. లేదంటే ఇంతకు ముందే చెప్పినట్టు పెళ్ళైనా కూడా సంతోషకరమైన జీవితం ఉండదు, లేదంటే వాళ్ళిద్దరూ విడిపోతారు. ఇప్పుడు ఒక్క నెలలో, అదే ఈ కరోనా 2వ స్టేజ్ రావడానికి ముందు హైదరాబాదులో సుమారు 120 జాతకాల పైనే చూశాను. వాటిలో 60 కంటే ఎక్కువ జాతకాలను నాకు చూపించడానికే వచ్చినవాళ్లు వివాహ రద్దుకి సంబంధించిన కేసులే, డివోర్సులు, వాటికోసమే వచ్చారు. కొంతమంది 5 ఏళ్లుగా కేసు నడుస్తోందన్నారు, కొంతమంది 3 ఏళ్లుగా కేసు నడుస్తోందన్నారు, ఏడాదిగా కేసు నడిచేవాళ్లు కొంతమంది. కేసుకు వెళదామా లేదా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడిపోవచ్చా అని అడిగారు. అసలు దీనంతటికీ కారణం ఏంటి? సరైన వ్యక్తికి జాతకాలు చూపించకుండా పెళ్లి చేయడమే. అందులో ఎక్కువగా లవ్ మ్యారేజ్లే ఉన్నాయి. ఈ లవ్ మ్యారేజ్లు ఇప్పుడు మీరే చూడండి. కోర్టుకు వెళితే గనక కొన్ని వేలల్లో డివోర్స్ కేసులుంటాయి. వాటిలో 50% కంటే ఎక్కువ, 60% కంటే ఎక్కువ అనుకోండి, ఖచ్చితంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ కేసులే ఎక్కువ. దానికి కారణం ఏంటంటే ఈ కాలంలో దైవ నమ్మకం, ఈశ్వరారాధన, తల్లిదండ్రుల్ని గౌరవించడం ఇవేమీ లేవు. అందువల్ల దైవకృపే లేదు. ఒకరికొకరు చూసుకుంటున్నారు, ప్రేమించుకుంటున్నారు, లవ్ చేసుకుంటున్నప్పుడు అమ్మాయి యాక్ట్ చేస్తోంది, అబ్బాయి యాక్ట్ చేస్తున్నాడు. ఈ యాక్టింగ్లోనే అలా కొంతకాలం ప్రేమించుకుంటున్నారు, పెళ్ళవుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఈ యాక్టింగ్ అంటే ఈ ముసుగు పూర్తిగా తొలగిపోతుంది. అప్పుడే నిజమైన స్వరూపం బయటపడుతుంది. అబ్బాయికి అమ్మాయికి కూడా ఒకరికొకరు నచ్చకపోవడం, గొడవలు పడ్డం, ఇద్దరూ కొట్టుకుంటారు, విడిపోవాలనుకుంటారు, కోర్టు వరకు వెళతారు. ఇలా ఎవరూ కోర్టుకు వెళ్లొద్దు. ఎందుకంటే కోర్టుకు వెళితే మీ జీవితమే కదా నాశనమయ్యేది. 5 ఏళ్లపాటు 30 ఏళ్ల వయసులో డివోర్స్ కోసం కోర్టుకు వెళితే 5 ఏళ్లు గడిచిపోతాయి. అన్నేళ్లు కేసు నడుస్తుంది, 35 ఏళ్లొస్తాయి. ఆ తర్వాత ఇంకో అమ్మాయిని చూసుకుని పెళ్లి సంబంధం కుదుర్చుకొని ఈ తతంగానికి 2 ఏళ్లు గడిచిపోతాయి. అంటే మీ యవ్వనమంతా వృధా అవుతోంది కదా. ఇది అమ్మాయికైనా అబ్బాయికైనా ఒకటే కదా. భాగస్వామి నచ్చలేదా, ఒక మంచి అడ్వకేట్ని కలవండి, మ్యూచువల్గా విడిపోండి, చక్కగా ఇంకో పెళ్లి చేసుకోండి. యవ్వనకాలం అయిపోయిన తర్వాత, యవ్వనమంతా వృధా అయిన తర్వాత సెక్సువల్ లైఫ్లో ఇక ఏ సుఖం ఉంటుంది? అందుకని పెళ్లి చేసుకోవడం ఎందుకు? సెక్సువల్ సాటిస్ఫాక్షన్ ఉండడం కోసమే. అందుకని జీవితం నచ్చలేదా, ఒకరిమీద ఒకరికిష్టం లేదా, సంతోషంగా నలుగురు పెద్దవాళ్లతో కలిసి కూర్చుని మాట్లాడి ఓ అడ్వకేట్ని పిలిచి మ్యూచువల్గా విడిపోండి.
కొత్త జీవితాన్ని ప్రారంభించండి. కానీ దానికి ముందు ఎందువల్ల ఈ విధంగా జరిగింది అని ఓ మంచి జ్యోతిష్యం తెలిసిన ఆచార్యుల్ని కలిసి వారి దగ్గర్నుంచి ఓ మంచి సలహా తీసుకోవడం మంచిది. జై జగన్మాత బగళాముఖి సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వ. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు. ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలూ పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం, ప్రశ్నలు, వాస్తు, తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు. సంప్రదించవలసిన నంబర్ 7305442299 7305442299. చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ముంబై, తిరునల్వేలి, టెక్సాస్.